హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ పింఛన్లకి సంబంధించి చాలామంది అంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో కామెంట్స్ పెడుతున్నారు పాపము. దివ్యాంగులు గావచ్చు, లేదంటే మిగిలిన వాళ్ళందరూ గూడా పింఛన్లకు సంబంధించి జిల్లాలలో 200 పింఛన్లు మాత్రమే ఇస్తే ఎట్లా సార్ మేము బతికేది? చాలామంది అర్హులైన వారున్నారు. గతంలోనూ వైసీపీ ఆ రకంగానే మోసం చేసింది. ఇప్పుడు గూడా అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఈ పింఛన్లు చాలామందికి అంటే మేము ఎదురు చూస్తున్నాము. కొత్త పింఛన్లు మాకివ్వండి అంటూ గూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహ్, కు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము. మాకు పింఛన్లు అంటే సదరన్ సర్టిఫికేట్‌లు కొత్తవి తీసుకున్న వాళ్ళు గూడా మాకు 50%, 58% లేదంటే 60% ఇట్లా వచ్చింది. మాకు ఇట్లా పింఛన్లు మాకు అందుబాటులో దొరకడం లేదనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో, దీనిపైన మాత్రం ఇంకా అయితే ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతూనే ఉందండి. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల పైనయిపోతోంది ప్రభుత్వం ఏర్పాటయ్యి కూడా కూటమి ప్రభుత్వం. అయితే అంటే ఈ కొత్త సంవత్సరంలో జిల్లాల వారీగా కేవలం 200 మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు గాబట్టి, అంటే అందరూ ఏమనుకున్నారంటే కొత్త పింఛన్లు జనవరి నుంచి ఇచ్చేస్తున్నారు. అయితే మనం చాలా హ్యాపీగా మన పింఛన్లుగా మనం తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా సంబరపడినప్పటికీ కూడా కేవలం జిల్లా అంతా కలిపి 200 అనేది వాళ్ళను కాస్త నిరాశకు గురిచేసిందని మనం చెప్పొచ్చు. అయితే దీనిపైన మాత్రం అంటే వాళ్ళేం చెప్తున్నారంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే మరి కొంతమంది పెద్దల్ని మనం సంప్రదిస్తే వాళ్ళేం చెప్తున్నారంటే, అలా ఏం లేదండి. ఖచ్చితంగా మనము చాలా రోజుల నుంచి దీనిపైన అంటే ఎందుకంటే పాత పింఛన్లలో చాలా అక్రమాలు జరిగాయి. గతంలో అంటే ఎవరు పడితే వాళ్ళు వార్డ్ మెంబర్లు లేదంటే ఇట్లా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వారు ఎవరు రెఫర్ చేస్తే వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్‌లో అంటే ఇట్లా పరిధిలో గావచ్చు, గ్రామాల్లో గావచ్చు, సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళు కూడా పింఛన్లు తీసుకుంటున్నారు ఆ గతంలో. ఈ సదరన్ సర్టిఫికేట్ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ పింఛన్లు గాని, ఇట్లా రకరకాల పింఛన్లన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా కట్టడి చేయడానికి ఒక చేయాలనుకుంటే అది సాధ్యపడడం లేదు. చాలా టైం పడుతుంది. అదంతా కూడా అంటే అవన్నీ కూడా అంటే మార్పులు, చేర్పులు చేయడానికి గాని, లేదంటే రీఅసెస్‌మెంట్‌లో భాగంగా ఇప్పుడే హెల్త్ చెకప్‌లు జరుగుతున్నాయి. ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు గాబట్టి, వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తున్నారు గాబట్టి, దాన్ని కట్టడి చేయడానికే సమయం సరిపోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి త్వరలోనే 2026లో బహుశా మార్చి, ఏప్రిల్ లోపల అంటే తొలి దశలో జనవరి నుంచి కూడా ఒక 200 పింఛన్లు జిల్లాల వారీగా అది కలెక్టరు, మంత్రులు వీళ్ళు సిఫారసు చేస్తే వాళ్ళకి అంటే అత్యంత ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అంటే దివ్యాంగులు కావచ్చు, హెల్త్ పింఛన్లు కావచ్చు, అదేవిధంగానే వీళ్ళలో కొంతమంది అంటే క్యాన్సర్ ఇలాంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా జిల్లాల వారీగా ఒక 200 మందికి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాలనేది తీసుకొచ్చారు. సో, దానిపైన మాత్రం ఒక అంటే ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ అందరికీ కూడా మార్చి, ఏప్రిల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. బట్ 2026లో మాత్రం ఖచ్చితంగా కొత్త పింఛన్లు అంటే అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కేటగిరీలకు సంబంధించి కొత్త పింఛన్లు మాత్రం మార్చి, ఏప్రిల్‌కంతా కూడా ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. సో, ప్రస్తుతానికి మాత్రం కేవలం 200 మందికి మాత్రమే జిల్లాల వారీగా ఇస్తున్నారు. ఆ సంఖ్యనన్నా పెంచాలనేది ప్రధానంగా లబ్ధిదారులందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, పరిస్థితి బట్టి, అంచనాను బట్టి ఒక జిల్లాలో 200 మంది, 300 మందికి, 400 మందికి కూడా ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. దాన్ని ఫస్టు ఒక రూపకల్పన అంటే దాన్ని ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి కూడా ఈ రకంగా అందరికీ కూడా అంటే కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతే బావుంటుందనే అభిప్రాయం కూడా ఆలోచన చేస్తున్నారు. సో, దీని మీద మాత్రం అతి త్వరలోనే ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్‌కి సంబంధించి దాదాపుగా ప్రతి నెల పింఛన్లకు సంబంధించి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా పింఛన్లు అంటే అన్ని రకాలకు సంబంధించి పింఛన్లకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా 1వ తారీఖు అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఖర్చుకి ఎక్కడా కూడా వెనుకాడట్లేదండి. ఇవ్వాలనే ఆలోచనే ప్రభుత్వానికి ఉంది. బట్ అంటే గతంలో జరిగినటువంటి తప్పులు, గతంలో జరిగినటువంటి పొరపాట్లు అలాంటివి రిపీటెడ్ కాకుండా ఎందుకంటే ఈ స్క్రూటినీ చేసే విధానంలో ఇంకా పారదర్శకత తీసుకురావాలనేది అవసరమైతే ఉంది. వాటన్నిటి మీద కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలనలు చేస్తున్నారు. బట్ అతి త్వరలో మాత్రం మార్చి, ఏప్రిల్‌కంతా మాత్రం కొత్త వారికి కూడా అందరికీ కూడా ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ మీరు మీ పరిధిలో అంటే ఇట్లా పింఛన్లు ఎవరెవరికి కావాలో వాళ్ళు మాత్రం మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందుగానే పోయి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా లిస్టులో మీరు పెట్టుకోవచ్చు. దాని ప్రకారం కేటగిరీల కింద అందరికీ కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. సో, మొత్తం మీద మాత్రం అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మాత్రం అంటే ఇంకేముంది ఇంకొక 4, 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2026లో మాత్రం ఖచ్చితంగా అందరికీ పింఛన్లు
కొత్త వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ 200 మందికి మాత్రం అనేది దానికి కూడా చాలామంది పోటీ పడుతున్నారు. ఏదైనా సరే రికమెండేషన్ చేసుకుంటే ఎవరో ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనో, లేదంటే ఎక్కడో లోకల్‌గా ఉన్నటువంటి లీడర్ లెటర్ ఇస్తేనో మాకు చెల్లుబాటు అవుతుందా సార్? మేము అవసరం వస్తే మా ఎమ్మెల్యే దగ్గరికెళ్ళి మేము లెటర్ తీసుకొని పోతాం అని కూడా కొంతమంది నాకు ఇంతకుముందు వీడియోస్‌లో కామెంట్స్ పెట్టడం జరిగింది. బట్ అలా ఏం కుదరదండి. నేరుగా మీరు ఒకవేళ అలాంటిది అంటే ఈ లిస్ట్‌లో ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అంటే క్యాన్సర్‌కి సంబంధించి ప్రమాదకరంగా ఇట్లా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందులుంటే మీరు నేరుగా కలెక్టర్ గారి దగ్గరనే పోయి కలవచ్చు. ఎందుకంటే ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా మీరు కూడా పోయి అక్కడ పోయి కలవచ్చు. ఇట్లా నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మిగిలిన సమయంలో కూడా కలెక్టర్ గారిని ఎక్కడైనా సరే సందర్భంలో నేరుగా కలెక్టర్ కార్యాలయంలో కలవచ్చు. లేదంటే మంత్రులు పర్యటన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో కూడా మీరు కలవచ్చు. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ దగ్గరే పోయి ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గరనే లెటర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు దీనికి సంబంధించి మాత్రం. బట్ దాంట్లో సాధ్యాసాధ్యాలు అసలు మీకు ఆ అర్హుల్లో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని మాత్రం మీకు పింఛన్లు అనేది ఏర్పాటు చేస్తారు. బట్ చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించి అందరికీ మంచిగా జరగాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. బట్ ఇంకా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ పింఛన్లకు సంబంధించి ఈ సంవత్సరం ఈ నెలలో అంటే జనవరికి ఇచ్చే పింఛన్లకు సంబంధించి మాత్రం అంటే 1వ తారీఖు నూతన సంవత్సర వేడుకలు వస్తాయి. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చాలా హ్యాపీగా పండగ వాతావరణంలో పండుగ చేసుకుంటారు కాబట్టి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బట్ కాబట్టి ఒకరోజు ముందుగానే ఇచ్చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా 31వ తారీఖే పింఛన్లు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా 31వ తారీఖు పింఛన్లు ఇస్తారు. సో ఎవరు కూడా దానికి సంబంధించి మాత్రం ఎందుకంటే మళ్ళీ 1వ తారీఖు లీవ్ ఉంటుంది, 2వ తారీఖు మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి 31వ తారీఖు కూడా పింఛన్లు తీసుకోండి. బట్ చూద్దాం మరి ఈ ప్రాసెస్‌లో చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన ఇబ్బందులు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కలవాలి, ఏం చేయాలి ఇట్లా రకరకాలైనవి ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళని కలిసి మీరు ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి. బట్ కొత్త పింఛన్లకు సంబంధించి మాత్రం అప్డేట్ నెక్స్ట్ ఇయర్‌లో మాత్రం ఖచ్చితంగా 100% మార్చి, ఏప్రిల్‌లో అంటే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.